నెల్లూరు నగరం సరికొత్త రూపు సంతరించుకుంటోంది. మంత్రి పొంగూరు నారాయణ గారి దిశానిర్దేశంలో దశాబ్దాలుగా పెండింగ్ లో ఉన్న సమస్యలకు పరిష్కారం లభిస్తోంది. ముఖ్యంగా వర్షం వస్తే జలమయమయ్యే ట్రంక్ రోడ్డు ప్రాంతంలో డ్రైనేజీ వ్యవస్థను ప్రక్షాళన చేస్తూ మౌలిక సదుపాయాల కల్పనలో నెల్లూరు దూసుకుపోతోంది. నెల్లూరు నగరం ముఖ చిత్రాన్ని మార్చే దిశగా మంత్రి పొంగూరు నారాయణ గారి ఆదేశాల మేరకు అభివృద్ధి పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా నగరంలోని అత్యంత కీలకమైన 46వ డివిజన్ ట్రంక్ రోడ్డు మరియు లస్సీ సెంటర్ ప్రాంతాల్లో దశాబ్దాలుగా పీడిస్తున్న జలమయ సమస్యకు మోక్షం లభిస్తోంది. సుమారు 6,30,000 రూపాయల అంచనా వ్యయంతో నిర్మించనున్న నూతన డ్రైన్ పనులకు మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాళ్లపాక అనురాధ గారు శంకుస్థాపన చేశారు. గత 30 నుండి 40 ఏళ్లుగా వర్షం వస్తే ఈ ప్రాంత వ్యాపారస్తులు పడుతున్న ఇబ్బందులను గమనించిన మంత్రి గారు యుద్ధ ప్రాతిపదికన ఈ డ్రైవ్ పనులను చేపట్టాలని ఆదేశించారు. ఈ సందర్భంగా మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాళ్లపాక అనురాధ మాట్లాడుతూ కేవలం డ్రైనేజీ వ్యవస్థే కాకుండా నగరం మొత్తం మీద 50,000 కోట్ల రూపాయలు భారీ వ్యయంతో మౌలిక సదుపాయాలు కల్పన జరుగుతుందని పేర్కొన్నారు. ముఖ్యంగా రామిరెడ్డి, మల్లప్ప వంటి 12 ప్రధాన కాల్వలను పునరుద్ధరించడమే కాకుండా నగర వ్యాప్తంగా రోడ్ల ప్యాచ్ వర్కుల పనులు కూడా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అలాగే ఏదో పెట్టు నాకు వాట్సాప్లో అది కాదనా ఇక్కడ ఇప్పుడు రాలేదు కదా అదే ఏబిఎం కాంపౌండ్ కానీ ఏబిఎం కాంపౌండ్ కానీ సాల్ రానా ఇంటి పెడదామా ఇంటి కొట్టే మన ప్రియతమైన నాయకుడు పొంగూరు నారాయణ గారి ఆదేశాల మేరకు 46వ డివిజన్లో 6,30,000కి డ్రైన్ ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరం కలిసి. ముఖ్యంగా మనం అందరం గమనించాల్సింది, నెల్లూరు నగరంలో ఆర్ట్ ట్రంక్ రోడ్ సెంటర్ అంటారు. అందులో లెస్సీ సెంటర్ అంటే ఒక ఇంపార్టెంట్ అయిన సెంటర్. ఇది ఎన్నో సంవత్సరాల తర్వాత ఈ ప్రాంతానికి ఈ డ్రైన్ వేయడం వల్ల ఈ ప్రాంతంలో ఎక్కడైతే వర్షం వచ్చినప్పుడల్లా నీళ్ళు నిలబడిపోతుందో
వాటికి ఈరోజు మోక్షం కలిగించారు మంత్రివర్యులు నారాయణ గారు. ఎందుకు ఈ మాట అంటున్నంటే దాదాపు 30-40 సంవత్సరాల తర్వాత ఈ ట్రంక్ రోడ్ చుట్టూ కూడా ఆయన ఎన్నికల్లో వ్యాపారవేత్తలు అందరితో కూడా షాపులకు వెళ్ళి మాట్లాడడం జరిగింది. ఇక్కడ ఉన్న సమస్యను తెలుసుకోవడం జరిగింది. ఆ సమస్యను ఏ విధంగా పరిష్కారం చేయాలని 1 by 1 చేసుకుంటూ వస్తున్నారు. దాంట్లో భాగంగానే ఈరోజు చాలా రద్దీ ప్రాంతం, కమర్షియల్ ఏరియా, నిరంతరం వ్యాపారస్తులు ఇక్కడ ఉంటున్నారు. కానీ ఇక్కడ ఉన్న పరిస్థితులు అయితే చాలా చాలా ఘోరంగా ఉన్నాయి. దాన్ని గమనించి మంత్రి గారు వెంటనే ఆదేశాలు అధికారులకు ఇవ్వడం, ప్రజాప్రతినిధులకు చెప్పడం, ఇక్కడ ఒక డ్రైన్ ఏర్పాటు చేసి ఈ కల్వర్టుకి కలిపితే ఈ డ్రైన్ వాటర్ అంతా కూడా వెళ్ళిపోతుందనే ఉద్దేశంని కనపరచడం జరిగింది. ఇదే కాదు, ఈ ప్రాంతానికి సంబంధించి మనం అందరం చూస్తున్నాం. సండే మార్కెట్ కాడి నుంచి తీసుకుంటే 40 సంవత్సరాల దాకా నుంచి కూడా ఏ నాయకుడు కూడా ₹1 ఇక్కడ ఖర్చు పెట్టల. ఈ ప్రాంతంలో, ఇంత రద్దీ ప్రాంతంలో, ఇంత కమర్షియల్ ఏరియాలో. కానీ నారాయణ సార్ వచ్చినప్పటి నుంచి కూడా దాదాపు ఎక్కడైతే వర్షాలు వచ్చినప్పుడు నీళ్లు నిలబడిపోతుందో, ఇటు సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్ళాలంటే భక్తులు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో అని తెలుసుకొని ఇమీడియట్గా అక్కడ వర్క్ చేయడం జరిగింది. అదేవిధంగా అమరావతి హోటల్ ప్రాంతాన్ని ఒక్కసారి గమనిస్తే లోతట్టుగా ఉనింది. వెంకటరమణ స్టీల్ హౌస్ నుంచి అమరావతి హోటల్ దాకా ఆ ప్రాంతానికి రోడ్డు, డ్రైన్ వేయించడం జరిగింది. అటు ఈ చుట్టుపక్కల ఏదైతే ఉన్నాయో వాటి అన్నిటిని కూడా ఈరోజు దాదాపు 1 కోటి పైగా, 1,30,00,000 దాకా ఈ ప్రాంతానికి ఖర్చు పెట్టి అభివృద్ధి అంటే నారాయణ అంటే అభివృద్ధి అనేది కనపరచడం జరిగింది. మీరు అందరు చూస్తున్నారు. మనం సోషల్ మీడియాలను లేకపోతే వ్యక్తిగతంగా చెప్పడమో లేకపోతే ఇంకొక రకంగా చెప్పడం కాదు. కానీ ఈరోజు నెల్లూరు నగరంలో ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఇటు మూలాపేట కాడి నుంచి, సంతపేట కాడి నుంచి, స్టౌనస్పేట కాడి నుంచి, అదేవిధంగా చిల్డ్రన్స్ పార్క్ దాకా మీరు ఎవరైనా కూడా తిరగండి. ప్రజలు తిరుగుతున్నారు, ప్రజలు చూస్తున్నారు. ఎక్కడ పెట్టినా వర్కులు జరుగుతూనే ఉన్నాయి. ట్రాఫిక్ జామ్ అవుతుంది ఒక దగ్గరికి పోవాలండి. ఎందుకంటే అది నారాయణ గారి ఒక కృషి. ఎందుకు ఈ మాట నేను గర్వంగా చెప్తున్నామంటే ఈరోజు ప్రతి ప్రాంతంలో ప్యాచ్ వర్క్లు, ప్రతి దగ్గర ఎండ్ టు ఎండ్ రోడ్స్ వేయడం జరుగుతుంది. ఇదే కాకుండా మనందరికి తెలుసు, పంట కాలువల గురించి ఎవరు పట్టించుకోవాలా. అక్కడున్న పేదవాళ్ళు నివాసిస్తుంటే వాళ్ళ పేదరికంగానే ఉండింది. అలాంటి వాటిని ఈరోజు రేవల్పాటి కెనాల్ కానీ, రామిరెడ్డి కెనాల్ కానీ, మల్లపు కాలువ కానీ, గచ్చు కాలువ కానీ, దాదాపు 15-12 కాలువలు ఉంటే దాంట్లో 8 కాలువలు స్టార్ట్ చేయడం జరిగింది. ఆ ప్రాంతంలో వాసులందరూ కూడా నేను కలుస్తుంటే చాలా హ్యాపీ వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళకి మంచి ఆ కెనాల్ పోవడం, కెనాల్ని అబెండెడ్ కెనాల్స్ అన్నిటిని రివిట్మెంట్ వాల్ కట్టడం, వాటికి స్లాబ్ వేయడం అన్ని కూడా దాదాపు 50,000 కోట్ల ఖర్చు పెట్టి ఈరోజు నెల్లూరు నగరానికి తీసుకొచ్చిన ఏకైక నాయకుడు మన పొంగూరు నారాయణ సార్. అదేవిధంగా ఈరోజు మనం అందరం గమనిస్తున్నాం, స్కూల్స్ కూడా ఆయన స్కూల్స్ ఉన్నా కూడా ఈరోజు మున్సిపల్ స్కూల్స్ని ఆధునీకరణ చేయాలని, పిల్లలందరూ బాగా చదువుకుంటేనే రేపు వాళ్ళ జీవితాలు బాగుంటుందనే ఒక ఉద్దేశంతో విఆర్ హై స్కూల్ని చాలా వరకు ప్రజలు చూసే ఉంటారు. అలాంటి స్కూల్స్ని అలాగే అన్ని స్కూల్స్ చేస్తానని చెప్పి ఒక ప్రామిస్ చేయడమే కాదు, ఈరోజు ఎంతో మంది ఆయనకున్న సన్నిహితంతో, ఆయనకున్న సిఎస్ఆర్ ఫండ్స్తో ఈరోజు దాదాపు 12 స్కూల్స్ దాకా టేకప్ చేయడం జరిగిందంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు నారాయణ సార్. ఎందుకంటే ఈరోజు మేము ఎందుకు గర్వపడుతున్నామంటే ఒక ఇంటర్నేషనల్ స్కూల్ను కూడా తీసుకొస్తున్నారు. వర్క్ బోర్డు స్థలంలో అజీజ్ గారి సహకారంతో ఒక ఇంటర్నేషనల్ స్కూల్ను కూడా తీసుకొస్తున్నారు. ఈరోజు 12 స్కూల్స్ దాదాపు ఆల్రెడీ స్టార్ట్ అవుతున్నాయి. 6-7 స్కూల్స్ స్టార్ట్ అయిపోయినాయి. ఇంకా మిగతా స్కూల్స్ కూడా ఫండ్ రిలేటింగ్ చేసుకొని ఆ స్కూల్స్ అన్ని కూడా డెవలప్ చేయబోతున్నారని చెప్పి నారాయణ సార్ చెప్పడం జరిగింది, చేసి చూపించడం జరిగింది. ఈరోజు ఆ విధంగా ముందుకు దూసుకెళ్తున్నారు. ఎవరెన్ని మాట్లాడినా, ఎవరెన్ని చేసినా అందరి కళ్ళ ముందే అభివృద్ధి కనపడుతుంది. కాబట్టి ఇంకా కూడా రకరకాలుగా అభివృద్ధి చేయడం జరుగుతుంది. అవన్నీ కూడా ప్రజలు గమనిస్తారు. ఏదైతే ఈ వర్క్ ఈ రోజు కేటాయించారో వాటిని కూడా నాణ్యతతో కూడినది చేయమని అధికారులకు ఆదేశించడం జరిగింది. ఎవరైతే కాంట్రాక్టర్ ఉన్నారో వాళ్ళని కూడా చెప్పడం. ఎందుకంటే మొన్ననే మీరు చూశారు, ఒక ప్యాచ్ వర్క్ సరిగ్గా లేకపోతే అప్పటికప్పుడే తీయించేసి ఆ ప్యాచ్ వర్క్ ని మళ్ళీ వేయడం జరిగింది. అంటే సార్ చేసే వర్క్ లో కూడా నాణ్యత ఉండాలని చెప్పి ఎప్పుడు కోరుకుంటున్నారు. కాబట్టి అధికారులు కూడా దాన్ని గమనించి నాణ్యత కూడిన వర్కులు చేయాలని చెప్పి కోరుకుంటూ, ప్రజలందరూ కూడా ఆశీస్సులు నారాయణ సార్కి, ఆయన కుటుంబానికి ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు 46వ డివిజన్లో కళ్యాణ్ సదన్ దగ్గర డ్రైన్ శంకుస్థాపన చేయడం జరిగింది. ఇది
చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే గాంధీ బొమ్మ దగ్గర నుంచి దాదాపుగా లస్సీ సెంటర్ దాకా మనకి మోకాల్లోతు నీళ్లు గత వర్షాల్లో మనం ఎన్నో సంవత్సరాల నుంచి ఇది అలవాటుగా చూడటం జరుగుతుంది. నెల్లూరు వాసులు అందరికీ ఇది పరిచయమే. వర్షం వచ్చిందంటే ఈ ప్రాంతం మోకాల్లోతు నీళ్ళల్లో మునిగిపోతుంది. అది తగ్గడానికి దాదాపుగా 5-6 గంటల సేపు పడుతుంది ఆ వాటర్ ఫ్లో పోవడానికి. అంటే ఏదైతే పాత కాలువలు ఉన్నాయో దాంట్లో నుంచి వెళ్ళడానికి చాలా సమయం తీసుకుంటుంది. అది ఎందుకు ఇంత సమయం తీసుకుంటుంది, ఎందుకు వాటర్ పోవట్లేదు అని క్షుణ్ణంగా నారాయణ సార్ ఆదేశాలతో ఇంజనీరింగ్ స్టాఫ్ అందరూ పరిశీలించి దాన్ని ఇక్కడి నుంచి ఆల్రెడీ ఇదే రోడ్లో ఇంకో పక్కకు డ్రైన్ ఉంది, కానీ ఈ పక్క డ్రైన్ పెడితే ఈ డ్రైన్ ద్వారా అక్కడ వాటర్ ఏదైతే నిలబడకుండా స్పీడ్గా, అంటే ఎంత వర్షం వచ్చినా ఇబ్బంది లేకుండా నీళ్లు నిలబడకుండా వెంటనే వెళ్ళి ఆ మెయిన్ కాలువలో కలిసేటట్టుగా దీన్ని ప్రణాళిక చేశారు. ఇది చాలా ఇంపార్టెంట్ అయిన కాలువ. దీన్ని కాంట్రాక్టర్ ఈ ఏరియాలో ముఖ్యంగా అందరు వ్యాపారస్తులే నిత్యం రద్దీగుండే ప్రదేశం. దీన్ని చాలా త్వరగా చేయాలని వాళ్ళు సంకల్పించి వాళ్ళు చేస్తున్నారు. అలాగే ఇది చాలా త్వరగా జరగాలని కోరుకుంటున్నారు.